మంగళగిరిలో ఏపీ హోంమంత్రి అనిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అసలు బుర్ర పనిచేస్తుందా మీకు? అసలు చాలా క్లియర్గా వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. మేము ఏ రోజు కూడా టెంపుల్స్కి మెయిన్ అయ్యి సరఫరా చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు బల్క్గా చెయ్యరు వాళ్ళు. ఎందుకు వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళకు ఉంది, కన్స్యూమర్ మార్కెటింగ్ వాళ్ళకు ఉంది. సో దట్ వాళ్ళు అలా వెళ్తారు. వీళ్ళు కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్నారు. అంటే ఒక సైద్ధాంతికంగా వెళ్ళాలి అనే ఉద్దేశం హెరిటేజ్ కంపెనీ వాళ్ళకు ఉంది కాబట్టి అలా వెళ్ళారు. సో దాని వరకు వెళ్తుంది. ఇంకొకటి ఏం చెప్పారు, నిజంగా ఇది చూస్తే నాకు నిజంగా నవ్వొచ్చిందండి. 2015లో అంట అతనికి 300 రూపాయలకో 280 రూపాయలకో నెయ్యి ఇచ్చారంట. ఇప్పుడు 2026లో అతనికి 650 రూపాయలకి ఇందాపూర్ కంపెనీకి నెయ్యి సప్లైకి ఇచ్చారట. ఆ అంత డబ్బులు ఎందుకు పెంచారు? 650 రూపాయలు ఎందుకు పెంచారు? 650 రూపాయలకి అంటే హెరిటేజ్ ఇందులో హస్తం ఉంది అని చెప్పి అక్కడ కూడా తీసుకొచ్చి హెరిటేజ్ని ఫిక్సప్ చేయడానికి అని చెప్పి ట్రై చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి భారతిరెడ్డి గారిని మీరు సాక్షి పేపర్ పెట్టేటప్పుడు ఎన్ని రూపాయలండి ఒకసారి అడగండి. నాకు తెలిసి 2 రూపాయలు అనుకుంటా అప్పుడు. ఇప్పుడు ఎంతో అడగండి ఒకసారి. అదే 2 రూపాయలకి అమ్ముతున్నారా, లేకపోతే 6.5 రూపాయలకి అమ్ముతున్నారా సాక్షి పేపర్ని? ఒకసారి కనుక్కోండి. మరి 2 రూపాయల నుంచి 6.5కి ఎందుకు చేశారండి? ఎవరు జేబులు నింపుకోవడం చేశారు? అదేవిధంగా భారతీ సిమెంట్స్ నాకు తెలిసి 2014 ఆ టైంలో 250 రూపాయలు అనుకుంటా, ఇప్పుడు 450 రూపాయలు. మరి ఎందుకు పెరిగింది? అంటే 2015లో పాల ప్యాకెట్ ధర 19 రూపాయలు ఉంటే 2026కి పాల ప్యాకెట్ ధర 40 రూపాయలు. అబ్బా, పాల ప్యాకెట్ ధర పెరిగితే ఆటోమేటిక్గా నెయ్యి ధర పెరిగిద్ది కదా. కోర్స్ నీకు అలా తెలుస్తుందిలే, పాలే లేకుండా నెయ్యి తీసేటంత టెక్నాలజీ నీకు సాక్షి టీవీలోని లేకపోతే నీ తాడేపల్లి ఇంట్లోనే ఉంది కదా, ఆటోమేటిక్గా నీకు తెలియకపోవచ్చు. తెలుసుకో నాయన. విషయం ఏంటంటే అప్పటికి ఇప్పుడు రేట్లు పెరిగినాయి, పాల ధర పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నందిని ఉంది, నందిని డైరీ వాళ్ళకి 700 రూపాయలకి ఇస్తున్నారు. ఎందుకో తెలుసా? కర్ణాటకలో పాల ధర ఇంకా ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ కాబట్టి 700 రూపాయలకి సప్లైకి ఇచ్చింది ఇదే టీటీడీ. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లా? అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి, ఇందాపూర్ కంపెనీకి సంబంధించి మీరు చెక్ చేసుకుంటే సుమారుగా నందిని డైరీకి 40 లక్షల లీటర్లకు సంబంధించి గీ సప్లై ఆర్డర్ ఉంటే ఇందాపూర్కి 5 lakhs. నిజంగా హెరిటేజే ఇన్వాల్వ్ అయ్యింది అనుకుంటే ఆ 50 లక్షలు హెరిటేజ్ ఇందాపూర్ తీసుకోలేదా? ఆ చిన్న చిన్న లాజిక్స్ ఎందుకు మిస్ అవుతున్నావు అబ్బా? అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి మనం మాట్లాడుకుంటే ఇట్టి పరిస్థితుల్లో ఇందాక కూడా చెప్పాను, ఇందాపూర్ అనే దగ్గర ఈరోజు వరకు హెరిటేజ్ కంపెనీ ఏది సప్లై చేయలేదు. ఒకటి, ఇందాపూర్ కంపెనీ దగ్గర నుంచి హెరిటేజ్ కొనుక్కున్నది తప్పించి, అది కూడా ఏంటి చీజ్ ఇవి కొనుక్కున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇందాక ఆ బొత్స సత్యనారాయణ గారు ఎల్ఓపి కౌన్సిల్ ఎల్ఓపి ఆయన చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి ప్యాకెట్ అంటాడు ఆయన. అంటే చీజ్కి గీకి కూడా తేడా తెలియకుండా ఉండే పరిస్థితి. అంటే నేను అనుకున్నాను ఏదో అంటారు కదా 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. పాపం బొత్స సత్యనారాయణ గారు యాక్చువల్గా చాలా తెలివైన పొలిటీషియన్. జగన్మోహన్ రెడ్డి హయాం దగ్గరికి వచ్చేసరికి ఆయన కూడా ఈయనలాగే తయారయ్యాడు. సారీ పెద్ద ఆయన, నేను అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు, కానీ నేను చెప్పాలి. ఎందుకంటే ఒక తప్పుడు ప్రచారాలు ఎవడు చదువుతాడులే అని. కానీ మీడియా అలా ఉండదు కదా. చీజ్ ప్యాకెట్ చూపించి గీ ప్యాకెట్ అంటాడు ఆయన. అంటే ఇంత దారుణంగా వీళ్ళు అబద్ధాలు ఆడేసి తిరిగి మనకి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా విషయంకి వస్తే బోలే బాబా, అది కూడా నిజంగా నాకు భలే నవ్వొచ్చింది అబ్బా బోలే బాబా కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటే. బోలే బాబా కంపెనీస్ అన్నవి 2 కంపెనీస్, అవి వేరు కంపెనీలు. ఒకటి బోలే బాబా ఫుడ్ ఇండస్ట్రీస్, ఇంకొకటి బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. ఇందాక చాలా ఎటకారంగా హెరిటేజ్ ఇక్కడ అదే కదా, విజయవాడలో అదే కదా, వైజాగ్లో హెరిటేజ్ అదే కదా, దాన్ని మారిద్దా అంటాడు. ఏదైనా అంటే ప్రాపర్ వేలో ఒక కంపెనీ పెట్టి వ్యాపారం చేస్తే తెలిసిద్ది. అంతే తప్పించి సూట్ కేస్ కంపెనీలు అలాగే డొల్ల కంపెనీలు పెడితే ఎలాగే ఏడ్చిద్ది నాలెడ్జ్. నేను ఎందుకంటే చెప్తున్నా, ఇక్కడ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నది ఒకటి, అది ధోల్పూర్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అది బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అన్నది మాత్రమే టీటీడీకి గీ సరఫరా చేసింది. అదే ఈరోజు సిబిఐ మన ఛార్జ్ షీట్లో కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కింద ఈరోజు ఆ స్కామ్లో ఉన్నట్టుగా